కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వారం రోజుల వ్యవధిలో ఇద్దరు దారుణ హత్యకు గురైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. గత నెల 14వ తేదీన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లికి చెందినటువంటి అర్చన అనేటువంటి ఇంటర్ విద్యార్థిని అదే గ్రామానికి చెందినటువంటి ఓ అంకుల్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని తల్లిదండ్రులు నచ్చజెప్పారు, మందలించారు, తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అయితే తీరు మారకపోవడంతో పురుగుల మందు పోసి హతమార్చే ప్రయత్నం చేసి గొంతు నులిమి హత్య చేశారు. అది కాస్త తమ అమ్మాయి కడుపు నొప్పితో బలవన్ మరణానికి పాల్పడిందని చెప్పేసి నమ్మించారు. అది కాస్త నెల రోజుల తర్వాత పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. తాజాగా పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంటకు చెందినటువంటి మహేందర్ హైదరాబాద్ లో ఉద్యోగరీత్యా ఉంటున్నాడు. అదే సమయంలో జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్కి చెందినటువంటి ఓ యువతితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో ఆ యువతికి వివాహ సంబంధాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన దగ్గర ఉన్నటువంటి వీడియోలు బయటపెడతా అని బ్లాక్ మెయిల్ చేశాడు. మాట్లాడదాం రమ్మని చెప్పి కళ్ళలో కారం కొట్టి దారుణంగా హతమార్చినటువంటి ఘటన సంచలనం రేకెత్తించింది. ఈ రెండు ఘటనల్లో ఈ ప్రేమ వివాహము, వివాహేతర సంబంధాలే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మొత్తం మీద తీరు మారకపోతే ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాల్సి వస్తుందో అని చెప్పి స్థానికులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి.